ఈ నెల 30వ తేదీ తెలుగు నూతన సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం ఉగాది అండి. మనకి ఈ పండుగ ఎంతో శుభాన్ని కలగజేస్తుంది. తెలుగు సంవత్సరం ఉగాది రోజున మనం చేసేటువంటి కొన్ని పనుల వలన సంవత్సరం అంతా కూడా మనకి ఇంట్లోకి ధనమైతే వస్తూ ఉంటుందండి. అంతేకాదు కష్టాలు తొలగి సంవత్సరం అంతా కూడా శుభమే జరుగుతుందండి. ఎంతో పవిత్రమైనటువంటి ఉగాది రోజున ఎవరైతే ఈ కూరని ఇంటిలో వండి తింటారో వారికి సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని మన పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి సంవత్సరం అంతా కూడా శుభం లాభం కలుగుతాయండి. వారికి కష్టాలు అనేవి రావు, సమస్యలు రాకోకుండా సానుకూలంగా సాగిపోతూ ఉంటుంది. అదృష్టం మనల్ని అయితే వరిస్తుంది. మరి ఎంతో పవిత్రమైనటువంటి ఉగాది రోజున మనం ఏ కూరను వండుకొని తిన్నట్లయితే మనకు దరిద్రం పోయి సంవత్సరం అంతా ధనవర్షం కురుస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. ఉగాది రోజున ఏ కూరను తింటాం మంచిది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఉగాది తెలుగు సంవత్సరాదండి. హిందూ సాంప్రదాయంలో కొత్త సంవత్సరం మొదలయ్యేటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు మంచి ఆరోగ్యాన్ని, శుభ ఫలితాలను అందించేటువంటి ఆహారం స్వీకరించడం విశేషంగా భావింపబడుతుంది. ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇది షడ్రుచుల సమాహారం కాబట్టి ఈ విధంగా కనుక స్వీకరిస్తే సంవత్సరం అంతా మనకి మంచి జరుగుతుందని నమ్మకం. ఉగాది పచ్చడితో పాటు ఈరోజు ఈ కూరలు కనుక తిన్నారనుకోండి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు మామిడికాయ పప్పు తిన్నట్లయితే ఎంతో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఉగాది రోజున మామిడికాయని యూస్ చేయడం అనేది చాలా సాంప్రదాయం అండి. మామిడికాయ పప్పు ముద్దపప్పుతో కలిపి లేక సాదాసీదా పులుసుగా తినడం వలన కూడా ఏంటంటే మనకి కొత్త సంవత్సరానికి మధురమైన ప్రారంభంగా మారుతుంది. మామిడికాయ ఉష్ణ శక్తిని తగ్గించి రుచికి ప్రత్యేకత ఉంటుందండి. ఉగాది రోజు మామిడికాయ పప్పు తినడం ఎంతో శుభాన్ని కలగజేస్తుంది. ఇక ఉగాది రోజున సొరకాయ కూర పలుసు కూడా తినడం వలన కూడా శుభాన్ని, లాభాన్ని కలగజేస్తాయి. అదృష్టం లభిస్తుంది. సొరకాయ శరీరాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటుందండి. వేసవికాలం మొదలవుతున్నటువంటి ఉగాది సమయంలో సొరకాయ పులుసు లేక కూరను తినడం చాలా మంచిదండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తిని అయితే అందజేస్తుంది. ఇక ఈ రోజున చిక్కుడుకాయ కూర స్వీకరించడం అనేది ఎంతో శుభాలను కలిగిస్తుందండి. చిక్కుడుకాయ తినడం అనేది శరీరానికి ఆరోగ్యకరం. ఇది పొటాషియం, ప్రోటీన్స్ లభించేటువంటి మంచి కూర. ఉగాది రోజున దీన్ని వేపుడు లేక కూరగా తయారు చేసుకుని కనుక మనం స్వీకరించామనుకోండి రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఉగాది రోజున బీరకాయ తిన్నా కూడా చాలా మంచిది. బీరకాయ అనేది చాలా తేలికగా జీర్ణమయ్యేటువంటి కూరగాయ అండి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీన్ని పప్పుతో కలిపి లేక వేపుడుగా చేసి కూడా తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇక ఉగాది రోజున వంకాయ కూర స్వీకరించడం అనేది ఎంతో శుభాన్ని, లాభాన్ని కలుగజేస్తుంది. హిందూ సాంప్రదాయంలో వంకాయని శుభకార్యాల్లో భాగంగా స్వీకరించే ఆనవాయితీ అయితే ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు వంకాయ తినడం అస్సలు మిస్ చేయకండి. అది మనకి మంచి రాశికి సంకేతం అని చెప్తారు. వంకాయ వేపుడు లేక పచ్చిమిర్చి, టమాటోతో కానీ ఇట్లా మనం రకరకాలుగా ప్రిపేర్ చేసుకొని స్వీకరించవచ్చు. ఇట్లా తింటే ఎంతో శుభ ఫలితం అయితే కలుగుతుంది. ఇక ఉగాది రోజున పచ్చి అరటికాయ కూర తినడం కూడా చాలా మంచిదండి. ఈ రోజున పచ్చి అరటికాయ కూరను ఎవరైతే తింటారో వారి ఇంటిలోనికి సంవత్సరం అంతా కూడా ధనం వస్తూనే ఉంటుందండి. అరటికాయను శుభకార్యాలలో యూస్ చేయడం అనేది ఆనవాయితీ. ఇది శరీరానికి చలువను ఇచ్చి ఆరోగ్యానికి మంచి పోషకాలను అయితే అందజేస్తుంది. ఉగాది రోజున అరటికాయ పులుసు లేకపోతే వేపుడు స్వీకరించడం అనేది చాలా మంచిదండి. ఇక ఉగాది రోజున దొండకాయ వేపుడు కనుక స్వీకరిస్తే ఇంకా మంచిదండి. దొండకాయ ఆరోగ్యకరమైనటువంటి కూరగాయ. ఇది శరీరంలో మనకి హీట్ని తగ్గించి మంచి పోషకాలను అయితే అందిస్తుందండి. ఈ కూరలు ఉగాది రోజున వేపుడు లేక కారం కూరగా కూడా తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. కాబట్టి ఉగాది రోజున ఈ కూరల్లో ఏ ఒక్క కూరనైనా సరే వండుకొని తినడం మనకి ఎంతో శుభాన్ని, లాభాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు. మంచి ఆరోగ్యానికి, సంపదకి, శుభ ఫలితాలకు ఉగాది రోజున మనం తినేటువంటి భోజన ప్రభావం ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి శరీరాన్ని చల్లబరిచేటువంటి ఆహారం స్వీకరించడం అనేది ఉత్తమం అండి. కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఉగాది రోజున ఈ కూరల్లో ఏదో ఒకటి వండుకొని తిని
మీ ఇంట్లో సకల శుభాలను పొందండి. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజునే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని చెప్పే మత్స్య మహాపురాణంలో ఉన్నటువంటి ఈ కథను కూడా చిన్న కథ తెలుసుకుందామండి. పూర్వం మునులు మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి తెలుసుకోవడం కోసం ఏంటంటే శూద్రుని ఈ విధంగా అడుగుతారంట. సూత, శ్రీ మహావిష్ణువుకు మత్స్యావతారం ఎత్తడానికి కలిగిన కారణం ఏమిటి? మత్స్యావతారం రోజు తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు పూర్తిగా వివరించండి అని చెప్పడం అయితే జరుగుతుందండి. దానికి ఆయన ఇలా మత్స్య పురాణం గురించి చెప్పడం అయితే జరుగుతుంది. నీళ్లు నరులకు ప్రాణాధారం. అలాంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే ఆ నారాయణుడిగా చెప్పడం జరుగుతుంది. మొదట అంటే సృష్టికి పూర్వం ఏం ఉండేది కాదు. అన్ని వైపులా కూడా ఒక వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు. అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది. దానికి మహత్తు, దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు, అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా కూడా జలమయంగా ఉండేదంట. ఆ జలవర్ణంలో మహాత్ముడు ఎలాంటి ప్రకాశము లేకుండా వటపత్రం పైన ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత అతని వలన సమస్త సృష్టి విస్తరించింది. జలవర్ణంలో సేవించి ఉన్నటువంటి ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్నటువంటి నీటిని తన పొడవైన చేతులతో కలియపెట్టగా అందులో నురగ పుట్టి 2 బుడగలు అనేవి లెగుస్తాయి. ఆ బుడగలు ఉండేటువంటి భూమి ఆకాశాలు అనేవి ఏర్పడ్డాయంట. అలానే భూమి మీద రాళ్ళు కొండలు కూడా వచ్చాయి. ఆ సమయంలో ఆ మహాపురుషుని నాభి నుంచి ఒక కమలం అయితే జన్మించింది. అప్పుడు నారాయణుడు ఒక తుమ్మెద ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించారు. తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు అయితే వస్తారు. తరువాత ఆ కమలం నుంచి 4 మోకాలతో బ్రహ్మ అయితే జన్మించారు. బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపోతూ ఓంకారనాదాన్ని వినిపిస్తారు. బ్రహ్మదేవునికి ఏం చేయాలో తెలియక ఆ తామర తాడు ద్వారా లోపలికి ప్రవేశించారు. అక్కడ నారాయణుని గర్భగుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించగా భయపడి మళ్ళీ బయటకు వచ్చేస్తారంట. ఆ కమలంలో ఏం చేయాలో తెలియక ఒకచోట కూర్చొని ఉంటే అతనికి తపస్సు చెయ్యి అనేటువంటి మాటలైతే వినిపించాయంట. అలా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు అయితే చేస్తారు. అప్పుడు నారాయణుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలన్న నెపంతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వలన ఏంటంటే సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. శ్రీరూపమైన ఆ ప్రకృతి అంతా అన్ని రకాలుగా నీకు సహకరిస్తుంది. సృష్టిని ప్రారంభించని చెప్పడం అయితే జరిగిందంట. ఇక ప్రకృతికి అతనికి సరస్వతి రూపంలో కనిపించిందంట. బ్రహ్మదేవుల వారు పురుషులు కాబట్టి ప్రకృతి పురుషులు ఏకమయ్యారు. వారి కలయిక వలన బ్రహ్మముఖం నుంచి 6 అక్షరాల చొప్పున పుట్టాయంట. అంటే శక్తి స్వరూపిణి అయినటువంటి గాయత్రి జన్మించిందంట. తర్వాత బ్రహ్మ కనుబొమ్మల నుంచి దక్ష ప్రజాపతి, మనస్సు నుంచి సనత్కుమార్, సమస్త జాతు అనేటువంటి వాళ్ళు, కశ్యపాది ప్రజాపతులు అనేవాళ్ళు జన్మించారంట. వీరందరూ నివసించడానికి చోటు కావలసిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. వెంటనే కోటి సూర్య తేజస్సుతో జలాలను ఇంకింపచేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుల వారు భూమి, ఊర్ధ్వలోకాలు 7, అతల వితల సుతల ఆది అధోలోకాలను 7 నిర్మించారంట. ఈ లోకాలన్నింటిలో దేశాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలగు ఉన్నటువంటి ప్రాణులకు అవసరమైనటువంటి వస్తువులు, జీవరాశులను సృష్టించారు. ఆ విధంగా సృష్టించినటువంటి జీవులందరికీ కాల ప్రమాణాలు అనేవి ఏర్పడ్డాయి. ఆ రుజ్జీవుల ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. 15 రెప్పల పాటు కాలం ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కాలాలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి ఒక దినం, 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షం లేక అర్ధమాసం. ఇట్లా మానవ లోక కాల ప్రకారం నిర్ణయించడం అయితే జరిగింది. ఈ విధంగా మానవులకు 1 సంవత్సరం, దేవతలకు 1 రోజుగా నిర్ణయించడం అయితే జరిగింది. అదేవిధంగా 17,28,000 మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం, 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 మానవ సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం, 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఈ 4 యుగాలు కలిసి
మహాయుగంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 గడిస్తే ఒక రాత్రి. అంటే 2000 మహాయుగాలు గనక గడిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇట్లా బ్రహ్మదేవునికి ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతారు. అప్పుడు సృష్టి అంతా కూడా ప్రళయం వచ్చి నాశనం అయితే జరుగుతుంది. ఆ తర్వాత 1000 మహాయుగాలు గలిచిన తర్వాత బ్రహ్మదేవుల వారు నిద్రలేచి సృష్టిని యథావిధిగా ప్రారంభించి సృష్టిస్తారంట. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించేటువంటి సమయం అయితే వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను అని చెప్పేసి సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లా చెప్పడం అయితే జరుగుతుంది. పూర్వం ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడైన ధర్మాత్ముడండి. అతని రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం సత్యం పలికేలాగా శాసించేవారు. అందుకే అతనికి సత్యవ్రతుడు అనేటువంటి పేరు అయితే వచ్చింది. సత్యవ్రతుడు ప్రతిరోజు నదికి పోయి స్నాన సంధ్యాది కృత్యాలను ముగించుకొని అయితే వచ్చేవాళ్ళు. అలా ప్రతిరోజు జరుగుతూ ఉండగా ఒకరోజు రాజు స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా అతని చేతిలో ఒక చేప అయితే పడుతుంది. దాన్ని అతను నీటిలో వదిలేస్తారు. మళ్ళీ అతను నీటిని చేతిలోనికి తీసుకున్నప్పుడు ఆ చేప మళ్ళీ కనిపిస్తుంది. ఆ చేప మహారాజుతో ఇట్లా అంటుందంట, రాజా, ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి, దయచేసి నన్ను కాపాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాంతో రాజుల వారు ఆ చేపను పాత్రలో వేసి తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత రోజు ఏంటంటే అది పాత్రలో పట్టనంత పెద్దదిగా మారిపోతుందంట. దాంతో రాజు ఆ చేపను ఒక గంగాళం లాంటి పాత్రలో వేస్తే అది కూడా పట్టదంట నెక్స్ట్ డే. అండ్ అది పెరిగి పెద్దతవుతూ ఉండడంతో దాన్ని ఒక చెరువులో విడిచేస్తారు. మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టదు. రాజు ఏం చేసేది లేక దాన్ని అతి కష్టం మీద సముద్రంలో విడిచిపెట్టడం అయితే జరుగుతుంది. అప్పుడు ఆ చేప రాజుతో ఇట్లా అంటుంది, ఓ సత్యవ్రతుడా, నేను శ్రీ మహావిష్ణువుని, నేను మత్స్యావతారాన్ని ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను. నీవు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో బాగా కాపాడావు. ఇంకొక 15 రోజుల్లో ఒక ప్రళయం అయితే రాబోతుంది. దాంతో ఈ లోకమంతా కూడా మహాసముద్రపు నీటితో నిండిపోతుంది. జీవులన్నీ చనిపోతాయి. కానీ నీలాంటి సత్యవ్రతులు ఆ ప్రళయంలో చనిపోవడానికి వీల్లేదు. కాబట్టి నీవు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మళ్ళీ సృష్టి చేయడానికి అవసరమయ్యే ఔషధాలను, విత్తనాలను వేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పారంట. నీతో సప్త మహర్షులు కలిసి ఆ నౌకలోకి వస్తారు. అప్పుడు నేను మీ అందరినీ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ తాడును నా నోటితో పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళతాను. ప్రళయం సమాప్తం అయ్యేంత వరకు కూడా మీకు తోడుగా ఉండి కాపాడుతాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు యొక్క మాటలు విని ఆ రాజు ఎంతో సంతోషించి ఆ విధంగానే సిద్ధం చేసుకుని ప్రళయం కోసం ఎదురు చూస్తారు. ప్రళయ సమయం అయితే ఆసన్నమవుతుంది. 12 ఆదిత్యులు ఆకాశంలోనికి ప్రవేశిస్తారు. ఆ ఎండకి వేడికి సర్వ జీవరాశులు నిప్పుల్లో మాడి మసైపోతూ ఉంటాయి. అగ్నిదేవుడు విజృంభించి తన ప్రతాపం చూపిస్తారు. కొంతకాలం ఇలా గడిచిన తర్వాత మహావర్షం అయితే కురుస్తుంది. దాంతో విశ్వమంతా జలంతో నిండిపోతుంది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడంతో సత్యవ్రతుడు మరియు విత్తనాలతో నిండి ఉన్న ఓడ సురక్షితంగా ఉంటుంది. ఆ సమయంలో మత్స్యావతారంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుల వారు వచ్చి ఆ పడవి తాడును నోటితో చేప పట్టుకుంది. ఆ సమయంలో సప్త మహర్షులు కూడా పడవిలోనికి ఎక్కుతారు. ఆ చేప వాళ్ళందరూ కూడా ఉన్న ఓడను లాక్కుతూ తీసుకువెళుతుంది. అనుకోకుండా 4 వైపులా మహా అంధకారమైతే వస్తుంది. కేవలం ఆ చేప తేజస్సు మరియు సప్త మహర్షుల తపస్సు తేజస్సు తప్ప ఇక ఎటు చూసినా కూడా చీకటిగా ఉంటుంది. ఆ విధంగా ప్రళయం అంతమయ్యేంత వరకు కూడా ఆ చేప వారందరినీ కాపాడుతూ వస్తుంది. తర్వాత ఆ బ్రహ్మదేవుల వారు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని చెప్పి చేస్తారు. కానీ బ్రహ్మదేవుల వారు నిద్ర మేల్కొని చూడగా సోహకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలిస్తారంట. వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగిన శక్తి సామర్థ్యం అయితే బ్రహ్మకు లేదు. ఇంకా బ్రహ్మదేవుల వారు ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానించినప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇట్లా అంటారు, దేవా, నీకు తెలియని ఏం లేదు. నీ వల్లనే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరికి నశిస్తూ ఉన్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే ఒక రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచారు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవడం వలన
సృష్టి చేయడంలో నాకు శక్తి పోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి స్వామి అని చెప్పి అంటారు. సో శ్రీహరి వారు బ్రహ్మతో ఇట్లా అంటారు, బ్రహ్మదేవ విచారించకు, నేను ఈ మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుడిని వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు ఇస్తాను అని చెప్పి సముద్రంలోనికి వెళతారు. సోమకాసురుడు దొంగలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకుని మింగేస్తారు. కానీ తీరదు ఆకలి అతనికి. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా ఆ సముద్రంలో చేప రూపంలో ఉన్న శ్రీహరిని చూసి మింగాలని ట్రై చేస్తాడన్నమాట. అప్పుడు శ్రీహరి సోమకాసురుడి వద్ద భీకర యుద్ధం. సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవడం వలన వారిద్దరి మధ్య కూడా కొన్ని సంవత్సరాలైతే యుద్ధం జరుగుతుందంట. ఈ యుద్ధంలో ఆ శ్రీ మహావిష్ణువుల వారి చేపతో ఉన్నటువంటి వారు కోరలతో పొట్టను చీల్చి దక్షిణావృత శంఖం తీసుకొని బ్రహ్మ వేదాలను దక్షిణావృత శంఖం తీసుకొని వెళ్తారంట. శ్రీహరిని వేదాలు చూసి బ్రహ్మ దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలు బ్రహ్మకు ఇచ్చి, బ్రహ్మదేవ ఈ సృష్టిని కొనసాగించు. ఆ విధంగా ఆ బ్రహ్మదేవుని వారు చైత్రశుద్ధ పాడ్యమి రోజున అంటే ఉగాది రోజున వేదాలు తీసుకొని సృష్టి చేయడం అయితే జరిగిందండి. అలా మత్స్యావతారాన్ని ధరించి ఆ శ్రీ మహావిష్ణువుల వారు సోమకాసురుని సంహరించి వేదాలను ఆ బ్రహ్మకు ఇచ్చినటువంటి సందర్భంగా మనకి ఉగాది అనేది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సోహనాది మనుషులకు చెప్తారు. ఈ కథ వినినా చెప్పినా చదివినా జన్మల పాపాలు తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అండి. ఉగాది ఇదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.